తన భార్య బంధువుల నుండి తనకు ప్రాణహాని ఉందని శ్రీనివాసులు అనే వ్యక్తి మీడియాను ఆశ్రయించాడు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ, నాకు గత 2 సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని, వివాహం జరిగినప్పటి నుండి నా భార్య తన వద్ద సంసారం చేయడం లేదని తెలిపాడు. దీంతో 2024న నా భార్య నేను విడాకులు తీసుకున్నామని, విడాకుల సమయంలో తను ఇచ్చిన తన కట్నం కానుకలను భార్య బంధువులకు తిరిగి చెల్లించారని తెలిపారు. విడాకులు ఇచ్చిన తన మాజీ భార్య బంధువులు హైదరాబాద్లో నాపై దాడి చేశారని, వారి నుంచి తప్పించుకొని కర్నూలుకు వచ్చానని, నన్ను చంపుతామని బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. నా మాజీ భార్య బంధువుల నుండి నాకు ప్రాణహాని ఉందని, పోలీసులు తనకు రక్షణ కల్పించారని మీడియాకు తెలిపారు. సో నాకు రీసెంట్ ఒక 3 సంవత్సరాలు అయిపోయింది వచ్చేసి. కాకపోతే నన్ను వాళ్ళ అంటే మా వైఫ్ వాళ్ళ తరపున వాళ్ళు వచ్చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. చాలా మటుకు నా వెనకాల ఫాలో అవ్వడము, నన్ను ఇబ్బంది పెట్టేసి నన్ను ఒకసారి హైదరాబాద్లో కూడా నన్ను కొట్టారు. బాగా కొట్టేసి నేను వస్తే ఆడ ఉద్యోగం కూడా మానేసి ఇక్కడికి వచ్చాను. కర్నూలుకు కూడా వస్తున్నారు. ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వస్తున్నారు. నన్ను ఇబ్బంది పెట్టేసి. దేనికి ఇబ్బంది పెడుతుంది? ఎందుకు వస్తున్నారు? మీ కాలేజ్ విడాకులు అయిపోయినాయి కదా, మళ్ళీ విడాకులకి ఇబ్బంది పెడుతున్నారు. దేనికి ఇబ్బంది పెడుతున్నానో తెలియట్లేదు, కానీ ఆస్తి కోసమని నేను అనుకుంటున్నాను. మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చాను, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. అయితే నేను ఎస్పీ ఆఫీస్లో కూడా ఇచ్చాను కంప్లైంట్ అనేది. ఇస్తే అది ఏమన్నారంటే అది ఇక్కడ పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చేసి కార్ నెంబర్ అది మనుషులు ఉంటేనే కదా తీసుకునేది కంప్లైంట్ అన్నారు. మీ పేరు? నా పేరు శ్రీనివాస్ ప్రసాద్. ఇప్పుడు మీకు ఏం కావాలి? మెయిన్ వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. మధ్యలో ఉండేటోళ్ళు వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టకుండా, నన్ను ఫాలో అవ్వకుండా, నన్ను ఉద్యోగం చేసుకోనికుండా చేస్తున్నారు. మీరు ఏం జాబ్ చేస్తారు? నేను ఐటీ రిక్రూట్గా